హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను దాల్ పూరీని చేయబోతున్నాను. దానికి నేను ఒక బౌల్‌లో ఒక కప్పు మైదా వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. దాంతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇదంతా బాగా కలిసే వరకు పిండిని కలుపుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చక్కగా ముద్దలాగా సాఫ్ట్‌గా కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక క్లాత్ కప్పేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఉంచేస్తానండి నేను. ఈలోపు ఒక కళాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఆనియన్‌ను బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు ఎర్ర కందిపప్పును వేసుకుంటున్నానండి. అందులోకి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని చిన్న మంట మీద ఉడికించుకుంటాను. అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత చూసారా ఇలా ఉందో, ఇలా గట్టిగా రావాలన్నమాట. ఇందులోకి ఒక గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. అలాగే కొరియాండర్ కూడా కొంచెం వేసుకున్నాను. ఒక టీ స్పూన్ చాట్ మసాలా పొడి, ఒక టీ స్పూను గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ మిశ్రమం అంతా చల్లారాలండి. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నానండి. వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని క్లాత్తో కప్పేస్తున్నాను. కావలసింది మాత్రము తీసుకొని నేను మెల్లగా ఒత్తుకుంటున్నానండి. పిండి అంతా కన్సిస్టెన్సీ చాలా కరెక్ట్గా ఉంది కాబట్టి పొడి పిండిని చేయవసరం లేదు. యాడ్ చేసుకోలేదు చూసారా. ఆ తర్వాత నేను ఈ పప్పు మిశ్రమాన్ని అందులో స్టఫింగ్ వేసేసుకొని మొత్తం క్లోజ్ చేసేసుకుంటున్నాను. వీటిని చాలా మెల్లగా ఒత్తుకోవాలండి. సాఫ్ట్గా మెల్లగా ఒత్తుకోవాలండి. ఇలాగా అన్నిటిని ఇలాగా నేను రెడీ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ మాత్రము బాగా వేడెక్కిన తర్వాతే వేయాలండి. ఈ పూరీలు మామూలుగా చేసుకునే పూరీల కన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయండి. చూసారా కలర్ అచ్చం పూరీలాగే వచ్చాయి కదా. ఇలా ఒకటిగా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి. మీకు లోపల స్టఫింగ్ అనేది ఎలా ఉందని చూపిస్తానండి ఒకసారి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి.